పడతాడు. ఆ సైతాను శోధన శరీరపరంగా వస్తుందా, నేత్రాశ పరంగా వస్తుందా, లేక లోకాశ పరంగా వస్తుందా, జీవపు డంబం రూపంలో వస్తుందా, మనం గమనించుకుని జాగ్రత్త పడకపోతే మరలా మనం బురదలో పడిపోతాం. దాన్ని ఇంగ్లీష్లో శాంటిఫికేషన్ అంటాం. అంటే పరిశుద్ధీకరణ ప్రక్రియలో మనం కొనసాగాల. మనం పరిశుద్ధపరచబడ్డాం, దేవుడి కడిగి శుద్ధి చేశాడు. అయితే రేపో మాపో మళ్ళా మన కనులు మలినమవుతాయి, మన తలంపులు మలినమవుతాయి, ఒక్కోసారి పొరపాటున మన మాటలు మలినమవుతాయి. అవి ఎప్పటికప్పుడు కడుక్కుంటూ పోవాలి. మనం స్నానం చేసి ఇప్పుడు మందిరానికి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తాము 1 గంటకి 2 గంటకల్లా. దారంట వెళ్తున్నప్పుడు కాళ్ళు బురద అవుతాయి, కడుక్కొని ఇంట్లోకి వెళ్తాం. మళ్ళీ స్నానం చేస్తారా? కాళ్ళు కడుక్కుంటే చాలు. అలాగే మనం రక్షింపబడ్డాం అంటే ఫుల్గా స్నానం చేశాము, ఇక మళ్ళీ రక్షింపబడని అవసరం లేదు. రక్షింపబడి బాప్తిసం పొందాం, మళ్ళీ మరోసారి బాప్తిసం పొందాకర్లా అయిపోయింది, స్నానం అయిపోయింది. ఇప్పుడు కడుక్కుంటూ ఉండాలి. ఎక్కడ మురికైందో, చేతులకు మురికైందా, కళ్ళకు మురికైందా, తలంపులకు మురిపోయిందా, కాళ్ళకు మురిపోయిందా, శరీరానికి మురికైందా, ఎక్కడెక్కడ ఎప్పుడప్పుడు మురికవుతుందో ప్రతిరోజు జాగ్రత్తగా గమనించుకుంటూ వాటిని ఎల్లప్పుడు కడుక్కుంటూ వెళ్ళాలి. రోజుకి ఎన్నిసార్లు చేతులు కడుగుతాం, రోజుకి ఎన్నిసార్లు కాళ్ళు కడుగుతాం? బోల్డెన్ సార్లు. కానీ స్నానం ఒక్కసారి చేస్తాం, లేదా 2 సార్లు మహా. శాంటిఫికేషన్లో పవిత్రీకరణ ప్రక్రియలో రక్షణ పొందిన వాళ్ళు కొనసాగుతూ ఉండాలి. అది చనిపోయేదాకా కొనసాగే ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు మీదకి కూడా సైతాను 3 రకాల శోధనలు తీసుకొచ్చి పెట్టాడు. అవేంటో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము చదవండి. 3-4 వచనాలు. ఒక అరగంట నేను ముగించేస్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది రక్షింపడ్డారంటే ఎంతమంది చెప్తారు ధీమాగా, అనుమానం లేకుండా? దేవునికి వందనాలు. ఎంతమంది నేను నీతిమంతుడిగా తీర్చబడ్డా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ధీమాగా. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. నేను దేవుని కుటుంబంలో కుమార్తెని ఎంతమంది ధీమాగా చెప్తారు? నిశ్చయంగా ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. మిగతా వాళ్ళు కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు యేసు ప్రభు మీదకి ఎలాంటి శోధన తెచ్చాడు అపవాది, ఆయన అలా పడకుండా ఉండగలిగాడు, అవి చూద్దాం. 3 రకాలుగా ప్రభువు పైన సాతాను శోధన తీసుకొస్తాడు. మొదటి 3-4 వచనాలు చూడండి. వినాలి, కీలకమైన విషయాలు వినాలి, జాగ్రత్త వినాలా. కీలకమైన విషయాలు జాగ్రత్త వినాలి. ఇది చాలా కీలకమైన విషయం, జాగ్రత్త వినాలి. సాతానుగాడు వచ్చాడు. యేసు ప్రభు అప్పటికి వినాలమ్మా. యేసు ప్రభు అప్పటికి 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు అరణ్యంలో. తండ్రితో